అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సహజ సేంద్రియ ఎరువులతో పంటల సాగు మేలు, రసాయనాల వాడకం అనర్థదాయకం అంటున్న ఖమ్మం జిల్లా రైతుల అనుభవాలు. వంగ సాగులో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కూరగాయలకే రారాజుగా పేరున్న పంట వంకాయ. వంగలో గుత్తి రకాలు, పొడవు రకాలు, ఊదా రంగువి, ఆకుపచ్చవి ఇలా ఎన్నో ఉన్నాయి. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి అని కవులు వర్ణించిన వంగను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తుంటారు. వంకాయకు పుచ్చు, ఎండు తెగులు వంటి సమస్యలున్నా కూరగాయ రైతులు ఈ పంటకు తప్పనిసరి స్థానం కల్పించడానికి కారణమేమిటో తెలుసా? అన్ని ఋతువుల్లోనూ సాగుకు ఈ పంట అనుకూలంగా ఉండటం, బెట్టను కొంతవరకు తట్టుకోవడం, దూర ప్రాంత రవాణాకు అనుకూలంగా ఉండడం. వంగలో ఉండే పుచ్చు సమస్యను దృష్టిలో ఉంచుకొని మొదటి నుంచే సమగ్ర చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని, నాణ్యతను సాధించే అవకాశం ఉంది. వంగ సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతం నుంచి తెలుసుకుందాం. పురాతన కాలం నుండి పండించిన కూరగాయ పంటల్లో వంకాయ ప్రధానమైనది. వంకాయ ఉష్ణమండల పంట, అధిక వేడిని తట్టుకోగలుగుతుంది, బెట్టను తట్టుకోగలుగుతుంది. మన ప్రాంతానికి అనువైన రకాల విషయానికి వస్తే పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, శ్యామల, భాగ్యమతి, గులాబీ ప్రధానంగా చెప్పుకోవచ్చు. వంకాయ సాగు చేయడానికి అనువైన నేలల విషయానికి వస్తే లోతైన నేలలు, సారవంతమైన నేలలు చాలా అనుకూలం. నేల ఉదజన్య సూచిక 5.5 నుంచి 6.5 ఉన్న నేలల అనుకూలం. విత్తనం విషయానికి వస్తే 1 ఎకరానికి 260 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. సంకర రకాలు అయినట్లయితే ఎకరానికి 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా క్యాప్టన్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడే 4 గ్రాములు కిలో విత్తనం చొప్పున కూడా పట్టించి విత్తుకున్నట్లయితే నేల నుంచి సంక్రమించేటువంటి తెగుల నుంచి సంరక్షించుకోవచ్చు. విత్తే కాలం విషయానికి వస్తే 3 కాలాల్లో కూడా మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్, రబీ మరియు వేసవి. జూన్ మాసంలో విత్తుకొని జూలై మాసంలో నాటుకోవడం, లేదా అక్టోబర్ మాసంలో విత్తుకొని నవంబర్ మాసంలో నాటుకోవడం, ఫిబ్రవరి మాసంలో విత్తుకొని మార్చ్ మాసంలో నాటుకోవడం చేసుకోవచ్చు. విత్తనాన్ని నారుమడిలో విత్తుకొని నారు తయారు చేసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరానికి కావలసిన నారు తయారు చేయడానికి 40 చదరపు మీటర్ల భూ విస్తీర్ణం అవసరం. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు నారుమడులు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మడుల మీద విత్తనం పలుచగా 5 సెంటీమీటర్ల ఎడంతో వరుసలు తయారు చేసుకుని పలుచగా విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తిన వెంటనే ఎండిన గడ్డి కప్పేసేసి రోజు పొద్దున సాయంత్రం నీటిని అందించాల్సి ఉంటుంది. విత్తనాలు మొలిచిన తర్వాత ఎండిన గడ్డిని తీసివేయాల్సి ఉంటుంది. నారుమడిలో సంక్రమించేటువంటి రోగాలు మరియు కీటకాల నుంచి సంరక్షణ కోసం నారుమడి శుద్ధిని 1% బోడో మిశ్రమంతో కానీ 3 గ్రాములు 1 లీటర్ చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్తో కానీ నారుమడి శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడిని ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల నుంచి సంరక్షణ కోసం నారుమడిలో
40 చదరం మీటర్ల భూ విస్తీర్ణానికి 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవాల్సి ఉంటుంది. 30 నుంచి 35 రోజుల వయసు గల నారు, 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నటువంటి నారుని ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన నారుని పెంచుకోవడానికి ప్రోట్రీలో కూడా విత్తనాన్ని విత్తుకొని ప్రతిరోజు నీరు అందిస్తూ 30 నుంచి 35 రోజుల వయసు ఉన్నటువంటి నారుని నాటుకోవడానికి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన పొలాన్ని 4 నుంచి 5 సార్లు బాగా దుక్కి చేసుకొని ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల బాగా చివికిన పశువుల వేసుకొని చదురు చేసుకోవాల్సి ఉంటుంది. రకాల విషయానికి వస్తే గుబురుగా పెరిగే రకాలు, నిటారుగా పెరిగే రకాలుగా చెప్పుకోవచ్చు. గుబురుగా పెరిగేటువంటి రకాలకు 2 వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కకు మధ్య 50 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. నిటారుగా పెరిగేటువంటి రకాల విషయానికి వస్తే 2 వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఎరువుల యాజమాన్యం ఎంతో తోడ్పడుతుంటుంది. దీనికి గాను 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని దుక్కులు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 90 కిలోల యూరియాను 3 భాగాలుగా చేసుకొని 30 కిలోల యూరియాను వంకాయ నారు నాటిన 30వ రోజు, 60వ రోజు, 75వ రోజు వేసుకోవాల్సి ఉంటుంది. సంకర రకాలు సాగు చేసినట్లయితే 50% అదనంగా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జీవన ఎరువులైనటువంటి అజోస్పెరులం కానీ, అస్ట్రోబ్యాక్టర్ 2 కిలోలు, భాస్వరాన్ని కరిగించేటువంటి బ్యాక్టీరియా పిఎస్బి 2 కిలోలు 50 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని పొలంలో చల్లుకున్నట్లయితే నత్రజని మరియు భాస్వరం ఎరువులైన కొంత తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మధ్యలో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు శాఖీయ దశలో మరియు పూత దశలో ఒక్కసారి 1 లీటర్కి 10 నుంచి 20 గ్రాముల యూరియాను చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పూత రాలిపోకుండా ఉండేందుకు, పూతను నిలుపుకునేందుకు ప్లానోఫిక్స్ ఆల్ఫా నాఫ్థలిన్ అసిటిక్ ఆమ్లము 1 ml 4.5 లీటర్ల నీటిలో కలుపుని పిచికారి చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే నారు నాటిన వెంటనే దగ్గరగా 2-3 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. మొక్కలు నిలదొక్కున్న తర్వాత వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి మరియు మొక్క వయసును బట్టి 7 నుంచి 10 రోజులకు ఒక నీటి తడి ఇస్తే సరిపోతుంది. పూత దశలో, కాత దశలో భూమిలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక కలుపు యాజమాన్య విషయానికి వస్తే మొక్కలు నాటిన 48 గంటల లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 30% ఈసీ మందు 5 నుంచి 6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. పురుగుల విషయానికి వస్తే కొమ్మ కాయ తొలచు పురుగు లేత కొమ్మలను ఆశించి లోపలున్న గుజ్జును తినడం వల్ల మొవ్వలు వంగిపోవడం, కొమ్మలు ఎండిపోవడం, ఆ తర్వాత కాయలను ఆశించి కాయ లోపల గుజ్జుని తినడం వల్ల కాయల మీద రంధ్రాలు, ఆ రంధ్రాలన్నీ కూడా లద్దె పురుగు విసర్జించినటువంటి మూలంతో కప్పబడి ఉండుట గమనించవచ్చు. ఈ పురుగు నివారణకు సమగ్రమైన సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఇమామెక్టిన్ బెంజోయేట్ 4 గ్రాములు 10 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. క్లోరాంట్రిపోల్ 3 నుంచి 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్ష బుట్టలు పెట్టుకొని పురుగుపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. వంకాయ నాశించే తెగులు విషయానికి వస్తే ప్రధానంగా వెర్రి తెగులు, దీన్ని లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ అంటాం. ఈ తెగులు సోకినటువంటి మొక్కలు గిరసబారుతాయి, ఆకులు చిన్న పరిమాణంలో ఉంటాయి, కొమ్మలు కూడా చిన్న పరిమాణంలో ఉంటాయి, ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారుట గమనించవచ్చు. ఈ తెగులు సోకిన మొక్కలు పొలంలో కనిపించిన వెంటనే పీకి నాశనం చేయాల్సి ఉంటుంది. ఈ తెగులు పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. పచ్చదోమను నివారించడానికి గాను ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసుకోవచ్చు. పంట కోత యాజమాన్య విషయానికి వస్తే పురుగు మందు పిచికారి చేసిన తర్వాత 3 నుంచి 5 రోజుల వరకు కాయలు తెంపకూడదు. కాయలు తెంపిన తర్వాత పురుగు మందులు పిచికారి చేసినట్లయితే పంటలో పురుగు మందుల అవశేషాలు అనేది తక్కువగా ఉంటాయి. వంకాయ నారు నాటిన తర్వాత 60 నుంచి 70 రోజులకు కోత ప్రారంభమవుతుంది. ఈ కోత అనేది 130 నుంచి 150 రోజుల వరకు మనం తీసుకోవచ్చు. ప్రతి 3 రోజులకు నుంచి 5 రోజులకు ఒకసారి కోసుకోవచ్చు. రకాలను బట్టి ఎకరానికి 6 నుంచి 12 టన్నుల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. సంకర రకాలు ఉపయోగించినట్లయితే 15 నుంచి 20 టన్నుల దిగుబడి కూడా పొందవచ్చు.
కొరతతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కానీ రసాయన ఎరువులను క్రమేపీ తగ్గించేసి ప్రస్తుతం పూర్తిగా సేంద్రియ ఎరువుల వాడకంతో సుస్థిర బాట పట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతులు కొందరు. మితిమీరిన ఎరువుల వాడకంతో అనేక అనర్థాలుంటాయని, ఎప్పటికైనా సేంద్రియ వ్యవసాయమే రైతుకు లాభిస్తుందని నిరూపిస్తున్నారు. తమదైన శైలిలో వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి పంటలకు అందిస్తున్న ఇద్దరు ఖమ్మం జిల్లా రైతుల అనుభవాలను చూసేద్దాం రండి. ఈ రైతు అనుముల రామ్రెడ్డి, ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామం. 22 ఏళ్లుగా ప్రకృతి సేద్యం ద్వారా వరి పండిస్తున్నారు. 30 ఏళ్లుగా గోశాల నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈయన వద్ద 22 నాటు ఆవులు, 400 వరకు గొర్రెలున్నాయి. వెర్మి కంపోస్టు తయారు చేస్తూ రైతులకు విక్రయిస్తుంటారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటం పూర్తిగా మానేశారు. బదులుగా జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం వాడుతున్నారు. మొదట్లో ధాన్యం దిగుబడి ఎకరాకు 16-17 బస్తాలు వచ్చేది. ఇప్పుడు 28 నుంచి 30 బస్తాలు వస్తోంది. పండిన బియ్యాన్ని తనే సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. రసాయన ఎరువులను క్రమేణా తగ్గించాలంటూ రైతులకు సూచిస్తున్నారు. మాకు గత 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారి వారసత్వం నుంచి పశు సంపద ఉంది. ఇప్పటికీ 22 నాటావులు ఉన్నాయి. వాటి మలమూత్రాలతోటి చక్కటి వర్మి కంపోస్ట్ తయారు చేసుకొని, తర్వాత కషాయాలు తయారు చేసుకొని, జీవామృతం తయారు చేసుకొని గత 20 ఏళ్ల నుంచి మేము పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. అంటే యూరియా కానీ డిఏపి కానీ అసలు అవసరమే లేదు. చాలామంది రైతులు యూరియా అని చెప్పేసి బాగా ఇప్పుడు ఫోకస్ చేసి యూరియా కోసం రైతులు క్యూలు కట్టి నిలబడే పరిస్థితి వచ్చింది. అసలు భూమిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. కాబట్టి దయచేసి రైతులందరూ యూరియానే నమ్ముకోవద్దు. అసలే భూమిలో పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు, మేకల ఎరువు, వర్మి కంపోస్టు, వాలెరువు, పందిపెంట, ఇన్ని రకాల సేంద్రియ పదార్థాలు అంటే పచ్చిరొట్ట నవధాన్యాలతోటి మేము ఇప్పుడు మా పొలంలో ప్రతి సంవత్సరం 9 రకాలు అంటే జీలుగులు 5 కేజీలు, జనువులు 5 కేజీలు, బొబ్బెర్లు 2 కేజీలు, ఉలవలు 2 కేజీలు, సద్దలు 2 కేజీలు, పిల్లిబిసర్లు 2 కేజీలు, ధనియాలు 1/2 కేజీ, మెంతులు 1/2 కేజీ, నువ్వులు 1/4 కేజీ. ఈ 9 రకాలు తొలకరి వర్షం పడంగానే మొదటి వర్షానికే పొలంలో చల్లుకొని 40 నుంచి 45 రోజులు కనుక భూమిలో ఉండనిస్తే అది 1 మీటర్న్నర ఎత్తు ఎదుగుతుంది. దాన్ని భూమిలో కలియదున్నితే నత్రజని, భాస్వరం, పొటాష్ తోటి పాటు 13 రకాల ఉప పోషకాలు లభ్యమవుతాయి. మేము ఈ పంట మొత్తం అలాగా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దానికి తోడు 1 ట్రక్కు పశువుల పేడ ఉంటే దాన్ని టన్నున్నర వర్మి కంపోస్టు రైతులే తయారు చేసుకోవచ్చు. 2 నెలల 15 రోజులు అంటే 75 రోజులల్లా. అది 1 ఎకరం భూమికి పంట ఏదైనా కానీ ఎలాంటి యూరియా డిఏపి లేకోకుండా ఆ వర్మి కంపోస్టు దప్పాలుగా 5 సార్లు అంటే ప్రతి 15 రోజులకి ఒకసారి కనుక వర్మి కంపోస్ట్ చల్లుకొని ఇలా నవధాన్యాలతోటి గ్రీన్ మెన్యూర్ పచ్చిరొట్ట ఎరువులు చల్లుకుంటే పొలం ఈ విధంగా బంగారు వర్ణంలో ఉంటుంది. మీరు డిఏపి కానీ యూరియా కానీ వాటిని వాడితే నల్లగా వచ్చేసి మళ్ళీ ఎమ్మటే తెగుళ్ళు వచ్చేస్తాయి. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ పశువులు పెంచుకోవాలి. పశువులు ఇప్పుడు మన రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు 50 ఏళ్ళ నుంచి పశువులు ఉన్నాయి. పశువులు ఉంటే మనకి పరోక్షంగా భూమి బలవర్ధకంగా తయారవుతుంది. పాడి పంట అన్నారు కానీ మొదటి నుంచి పంట పాడి అనలే. అంటే మనకి రైతుకు రెండు కళ్ళ లాంటి వ్యవసాయం పాడి. ప్రపంచంలో 3 వంతుల నీళ్లు ఉన్నాయి, 1 వంతే భూమి ఉంది. ఒక భూమి అంగుళం భూమిని కూడా పెంచడానికి ఛాన్స్ లేదు. కాబట్టి భూమిని కాపాడుకోకపోతే రానున్న తరాల వాళ్ళకి పంటలు పండవు కదా, కొత్త జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా యూరియా వైపు పోకోకుండా ఇలా సేంద్రియ వ్యవసాయం చేసుకొని చక్కలు పంటలు పండించి అతను ఆరోగ్యంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి. అంటే చాలామంది అనుకుంటారుగా ఆరోగ్యాన్ని ఇచ్చేది డాక్టర్లు అనుకుంటారు. డాక్టర్లు ఆరోగ్యాన్ని ఇవ్వరు. డాక్టర్లు జబ్బొస్తే తగ్గిస్తారు. అసలు ఆరోగ్యాన్ని ఇచ్చేది రైతు అమృతం పండిస్తే ఆరోగ్యంగా ఉంటారు, విషం పండిస్తే రోగగ్రస్తులు అవుతారు. యూరియా వైపు పోవద్దు. మీకు తప్పదు అనుకుంటే 1 కట్ట అరకట్ట తీసుకొని ఎప్పుడేసినా 5 కేజీలు
పశువుల ఎరువులో కానీ, కోళ్ళ ఎరువులో కానీ, మేకల ఎరువులో కానీ, వాల్ ఎరువులో కానీ, పాటిమన్నులో కానీ, చెరువు మన్నులో కానీ, వర్మి కంపోస్ట్లో కానీ కలుపుకొని చల్లుకోవాలి. మన రైతులు సూటిగా డైరెక్ట్గా ఎరువు వేయటం వల్ల నల్లగా కానొచ్చేసరికి ఏదో బాగుందని అనుకుంటారు. కానీ రైతు కూడా అర్థం చేసుకోవాలి, ఆ యూరియా కట్ట తయారు చేయడానికి 2400 ఖర్చు వస్తుంది. గవర్నమెంట్ సబ్సిడీ రూపాన మనకి మిగతాదంతా బరాయించి 266 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రతి రైతు కూడా ఇది తెలుసుకొని, మేము గత 20 ఏళ్ల నుంచి ఒక యూరియా కట్ట వాళ్లే. దిగుబడి కూడా స్టార్టింగ్లో తగ్గింది, రాను క్రమేపీ పెరిగి ఇప్పుడు 30 బస్తాల చిల్లర వస్తుంది. వాటిని మేము సొంతంగా మరబట్టించి, మాకు ఎక్కడా లేకోకుండా ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గారు సొంతంగా ఆర్గానిక్ స్టోర్ ఇచ్చారు. ప్రతి రైతు కూడా ఈ విధంగా తయారు చేస్తే గవర్నమెంట్ వాళ్ళు కూడా మార్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కూడా ఆర్గానిక్ స్టోరు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా సేంద్రియ సేద్యంలో గట్లు శుభ్రంగా ఉంచుకోవాలి. మేము బ్రష్ కట్టర్ తోటి, ఒక వైర్ దొరుకుతుందండి, బ్రష్ కట్టర్ తోటి ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి. అదే మనుషులు కట్ చేయాలంటే 300-350 రూపాయలు. ఒక మనిషి ఒక అరెకరం కూడా కట్ చేయలేకపోతున్నారు. ఒక బ్రష్ కట్టర్ ఉంటే 4-5 ఎకరాలు ఒక మనిషి శుభ్రంగా దుగాలు కట్ చేసుకోవచ్చు. పొలం శుభ్రంగా ఉంటే తెగుళ్ళు రావు. రెండోది, దోమకాటు రాదు మా పొలానికి. ఎందుకంటే ఉదయం సాయంత్రం ఎండబడుతుంది సూర్యరశ్మి. ప్రతి 2 మీటర్లకు ఒక కాలిదారి తీయాలి. గత 20 సంవత్సరాల నుంచి కూడా కాలిబాటలు తీస్తున్నాం. దానివల్ల ఏంటంటే అది కూడా తూర్పు పడమరే తీయాలి. ఉదయపు సూర్యకిరణాలు పొలంలోకి వెళ్ళాలి, సాయంత్రం సూర్యకిరణాలు పొలంలోకి వెళ్ళాలి. దానివల్ల దోమకాటు రావడానికి ఛాన్స్ ఉండదు. అగ్గి తెగులు కానీ ఇంకా ఏ తెగుళ్ళైనా రాకుండా ఉండాలంటే మాత్రం గట్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి రైతు కూడా ఇలాంటి ఆర్గానిక్ పంటలు పండించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, భూమిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలని నా యొక్క కోరిక. పంట వ్యర్థాలే ఎరువులుగా సేంద్రియ సాగు విధానాలను అవలంబిస్తూ రైతులోకానికి సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన మరో రైతు చెరుకూరి రామారావు. రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామానికి చెందిన ఈయన 12 ఏళ్లుగా రసాయన ఎరువుల జోలికి పోకుండా 25 ఎకరాల్లో బొప్పాయి, చెరకు, పసుపు, మామిడి, పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులో కుళ్ళిన పండ్లు, ఇతర పంట వ్యర్థాలు నిల్వ చేసి వడబోసి డ్రిప్ ద్వారా నేలకు అందిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఏ రోజు తాను ఎరువులు, మందుల కోసం దుకాణాలకు వెళ్ళింది లేదని చెబుతున్నారు చెరుకూరి రామారావు. ఒక 25 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం ఒక 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము ఎక్కువ కూరగాయలు, పండ్ల తోటలు, చెరుకు, తర్వాత రకరకాల ఆకుకూరలతో సహా రకరకాల చేస్తున్నాం. మేము సిటీ దగ్గరలో ఉండటం వల్ల మా మార్కెటింగ్ ఈజీ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము పండించుకొని మేము అమ్ముకుంటున్నాం. ఫస్ట్లో పచ్చిరొట్ట ఎరువు వేసి కలే దున్ని బెడ్లు తయారు చేసుకొని వీలుంటే పశువుల ఎరువు అవి వాడతాం. తర్వాత ఎక్కువగా మన చేలో ఉన్న వ్యర్థాలను మేము ఏం చేసామంటే 1-1.5 లీటర్ల గుంట తీసి దానికి మ్యాట్ వేసి దాంట్లోనే మా కూరగాయల వ్యర్థాలు కానివ్వండి, పంటల వ్యర్థాలు, కలుపులు, వీటన్నిటిని ఆ గుంటలో కుళ్ళబెట్టేసి అదే నీళ్ళని మేము డ్రిప్పులు ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు మాకు ఖమ్మంలో ఆర్గానిక్ స్టోర్ ఉంది, ఆయిల్ మిల్లులు ఉన్నాయి. దాంట్లోంచి వచ్చే కేకుని డ్రమ్ముకి ఒక 4 కేజీలు 5 కేజీలు కుళ్ళబెట్టేసి దాంట్లో డీకంపోజ్ బ్యాక్టీరియా కలిపి బలం కోసమని దాన్ని స్ప్రేయింగ్ చేయటం కానివ్వండి, భూములు ఇవ్వటం కానీ జరుగుతుంది. మేము ఇన్ని 25 ఎకరాలలో కూడా మేము ఎక్కడ చెరుకు చేలో కానివ్వండి, సీతాఫలం తోట కానివ్వండి, మిరప చేస్తున్నాం. వాటిలలో కానివ్వండి, ఇప్పుడు కింద వేసినటువంటి పసుపు కానివ్వండి, దొండకాయలు కానివ్వండి, ఏ పంటలలో అయినా సరే మేము ఎటువంటి రసాయన ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి లేకుండా వాడడం జరుగుతుంది. మనకి రైతులకి ఇలా వచ్చేసి యూరియా కోసం వాటి కోసం చాలామంది రైతులు ప్రభుత్వాలు కూడా విదేశాల నుంచి వచ్చే ప్రోడక్ట్ కాబట్టి రకరకాల కారణాల వల్ల అందిలేకపోవడానికి కూడా ఒక రీజన్ ఉండొచ్చు. మేము గత 10 సంవత్సరాల నుంచి యూరియా వాడాల్సిన పని లేకుండా మా సొంత ప్రోడక్ట్ తోటే, మన దగ్గరలో ఉన్న ప్రోడక్ట్ తోటే చేయడం జరుగుతుంది. రైతులకి ఈజీ మెథడ్ ఏంటంటే మన చేలో ఉన్న వ్యర్థాలను కానివ్వండి, లేకపోతే దశపర్ణి కషాయం కానివ్వండి, లేకపోతే జీవామృతం కానివ్వండి, మజ్జిగ, ఇంగువ, పసుపు, బెల్లంతో మీకు బ్రహ్మాండమైన ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. అలాగే పైన స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు ముడతలు, దోమలు, త్రిప్స్, మైట్స్, రకరకాల ఫంగిసైడ్గా ప్లస్ పెస్టిసైడ్గా తర్వాత ఫర్టిలైజర్కి కూడా పనిచేస్తుంది. పంట నాణ్యత పెరగటం, తర్వాత దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉంటాయి.
ప్రభుత్వం ఎక్కడో తిప్పలబడి తీసుకొచ్చినా కానీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్య పెరిగేదే. యూరియా రావడం కానివ్వండి, డిఏపి రావడం కానివ్వండి, ఇవన్నీ విదేశాల నుంచి వచ్చే ప్రోడక్ట్లు కాబట్టి రకరకాల కారణాల వల్ల మనకి తక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయాన్ని రాష్ట్ర గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఇలా విపరీతమైన షుగర్లు, బీపీలే కాకుండా క్యాన్సర్లు విపరీతంగా చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ కనపడుతుందనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ వైపు మరలాల రైతులు అనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. మన భూమిలో అత్యధికంగా భాస్వరం, పొటాషులు విపరీతంగా ఉన్నాయని ఇవాళ సైంటిఫిక్గా చెబుతున్నారు. ఇవాళ దానికి మనం ఏంటంటే ఆ బ్యాక్టీరియాలు కనుక నైట్రోజన్ బ్యాక్టీరియా, భాస్వరం బ్యాక్టీరియా కనుక భూమిలో ఇవ్వగలిగితే ఉన్న పోషక పదార్థాలన్నింటినీ అవి మొక్కకు అందించి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్ధతిలో మరలాలని కోరుకుంటున్నాను. మేము లాస్ట్ ఇయర్ మేము పపాయా చేసినామండి. దాంట్లో మేము ఎటువంటి రసాయన ఎరువులు కానివ్వండి, కలుపు మందు కూడా వాడలేదు. మాకు బ్రహ్మాండంగా 35 నుంచి 40 టన్నుల దిగుబడి వచ్చింది. రైతులు వచ్చి చూసుకోవచ్చు. మీకు సలహాలు కానీ సూచనలు కావాలని ఇవ్వాలన్నా కానీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. చూశారుగా, ప్రతి వ్యర్థాన్ని మన పంట పొలంలోనే విలువైన సేంద్రీయ ఎరువుగా మార్చి అర్థవంతంగా వాడుకునే అవకాశాన్ని అందరం అందిపుచ్చుకోవాలి. సేంద్రీయ ఎరువులకు మొదటి పీట వేస్తూ ప్రకృతి హితమైన పద్ధతులను ఆచరించినప్పుడే వ్యవసాయం సుస్థిరంగా నిలబడుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎడగారు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం 54 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ అర్జున్రావు తెలిపారు. జిల్లాలోని నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల్లోని రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధాన్యం పుట్టి ఏ గ్రేడ్ రకానికి 20,306 రూపాయలు, సాధారణ రకానికి 20,136 మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని, కావున రైతులందరూ ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలంటూ సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మనకి ఖరీఫ్కి సంబంధించినటువంటి ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నుంచి మనకి అనుమతులు రావడం జరిగింది. సో జిల్లాలో మనం ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ 54 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మనం రైతు సేవా కేంద్రాల ద్వారా మనం ఏర్పాటు చేయటం జరిగింది. కనుక రైతులందరూ కూడా తమ యొక్క ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి షెడ్యూలింగ్ చేసుకుని అక్కడ తమ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అందరూ కూడా అమ్ముకోవాల్సినదిగా తెలియజేస్తా ఉన్నాం. కోవూరు నియోజకవర్గము, ఆత్మకూరు నియోజకవర్గం, సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో మనం ఈ 54 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఖరీఫ్లో మనకి కనీస మద్దతు ధర 69 రూపాయలు ఒక క్వింటాల్కి పెంపుదల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పెంచి ఉన్నారు. సో ఆ ప్రకారంగా మనకి 2,389 రూపాయలు గ్రేడ్ ఏ రకానికి, 2,369 రూపాయలు కామన్ రకానికి క్వింటాల్కి మనకి భారతదేశ ప్రభుత్వం మనకి ఇస్తూ ఉంది. సో నెల్లూరు జిల్లాలో మనకి వాడుకలో ఉన్నటువంటిది ఏంటంటే పుట్టి అంటే మనకి 850 కేజీలు మనకి పుట్టి ఉంటుంది. దానికి గ్రేడ్ ఏ రకానికి 20,306 రూపాయల 50 పైసలు, అదే కామన్ రకానికి 20,136 రూపాయల 50 పైసలు మనకి పుట్టికి లభిస్తూ ఉంది. ఎంత అయితే వస్తుందో అంతా కూడా మనం కొనుగోలు చేస్తాము. లక్ష్యం అనేది, నిర్దేశం అనేది ఉండదు. మనకి ఎప్పుడైతే FTO జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అయిన తర్వాత రైతు యొక్క ఖాతాల్లో సాధ్యమైనంత తొందరగా మనకి ఆ రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.